పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయిపోయి, అరే ప్రభుత్వం మంది, మన మీద ఎవడు కేసు పెడతాడు అన్న, మీ ఫ్యాన్స్ అన్న, నువ్వు జైలుకి వెళ్తే సీఎం అవుతావు అంట. సరే నా ఫ్యాన్స్ నా మీద ఏమైనా కేసులు పెడుతున్నారు అన్న, అజ్ఞాతవాసి బాగాలేదంటానా? నమస్కారం అండి, దిస్ ఇస్ #you. చూస్తూనే ఉన్నాం స్టాండప్ కామెడీస్ ఎంత నీచంగా తయారైనయో. అండ్ దీంట్లో ఒక స్పెక్యులేటివ్ వర్షన్ నాకు తీసుకురావాలనిపిస్తుంది. ఓన్లీ స్టాండప్ కామెడియన్స్ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వీళ్ళు ఓన్లీ కూటమిలో ఉన్న నేతల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మొన్న నారా లోకేష్ గారికి చూపించాను, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చూపించాను. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన ఒక స్టాండప్ కమెడియన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వీటన్నిటికీ కూడా నవ్వుతూ చెలరేగిపోతూ జనాలందరూ వేలలేస్తున్నారు. ఈరోజు అబ్సినిటీ అండ్ కామెడీకి మధ్యలో తేడా తెలియకుండా జనాలందరూ ఇలాంటి స్టాండప్ కమెడియన్స్ని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆర్ అతని టీం పైన ఒక్క స్టాండప్ కమెడియన్ ఈ రోజు దాకా జోక్ చేయలేదు. నేను వెతికి చూశాను, ఒక్క స్టాండప్ కామెడీ షో చేయలేదు. ఎందుకని ఇలా జరుగుతుంది? ఓన్లీ కూటమిలో ఉన్న వాళ్ళు అంత స్పూఫ్ మెటీరియల్గా కనిపిస్తున్నారా? దే ఆర్ నాట్ జోక్ ఎలిమెంట్స్. యాక్చువల్గా జోక్ ఎలిమెంట్ అన్నది ఇదివరకు ఉన్న 5 ఏళ్ల పాలనలో తీసుకుని షోస్ చేయాలంటే కొన్ని లక్షల షోలు చేయొచ్చు. కానీ ఒక్క స్టాండప్ కమెడియన్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద జోక్ వెళ్ళలేదు ఈరోజు దాకా. ఓన్లీ వీళ్ళపైనే జోకులు వేస్తున్నారంటే ఇది ఒక కాన్కాక్టెడ్ స్టోరీగా చూడాలా, లేకపోతే యాదృచ్ఛికమా? యాదృచ్ఛికంగా కూడా మరీ ఇంత నీచానికి వెళ్తుందా అండి? నీచానికి బిలో ద బెల్ట్. మొన్న నిహారిక గురించి పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి, బాబాయ్ నువ్వు ఎక్స్పర్ట్ కదా డైవోర్స్లో, నేను ఎక్కడ సైన్ చేయాలంటే నేను రైట్ సైడ్ పెట్టాను, నేను అబ్బాయిని కాబట్టి నువ్వు లెఫ్ట్ సైడ్ పెట్టు అన్నారు. అక్కడికే చాలా జిగుప్సగా అనిపించింది. నారా లోకేష్ గారిని తీసుకొచ్చి స్టాండప్ కామెడీలో చల్లగా ఉందని చెప్పాడు. దాని తర్వాత 5 seconds బ్లాంక్ అయిపోయాడు. లిటరలీ ఇట్స్ లైక్ 1 2 3 4 5 అని చెప్పి ఎక్కిరించాడు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా దొరకలేదు, కానీ కల్తీ లడ్డు విషయంలో దొరికాడు అని చెప్పి వైసీపీ స్వరాన్ని అందుకున్నాడు ఒక స్టాండప్ కమెడియన్. ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్న ఒక షో వీడియో చూస్తే చెప్పుతో కొట్టాలా దేంతో కొట్టాలి ఇలాంటి స్టాండప్ కమెడియన్స్ అనిపిస్తుంది మీకు. ఐ ప్లే ద షో ఫస్ట్. Pawan Kalyan has been named as the Deputy Chief Minister. I feel that Pawan Kalyan should be the Minister of External Affairs. Because he is the only Indian who made a Russian go down. Pawan Kalyan has been named as the Deputy Chief Minister. I feel that Pawan Kalyan should be the Minister of External Affairs. Because he is the only Indian who made a Russian go down. What is this? What nonsense is this? What kind of idiotism is this? He's the only person who has made a Russian go down. And he's showing that. Literally చూపిస్తున్నాడు. పర్వర్ట్ మైండ్ సెట్స్తో మాట్లాడి డోంట్ టెల్ మీ దట్ ఐ హావ్ టేకెన్ ఓన్లీ ఇన్ పర్వర్ట్ టోన్. ఇది చూసిన ప్రతి ఒక్కరికి, విన్న ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ వస్తుంది. అబ్సర్డ్ లాంగ్వేజ్లో పవన్ కళ్యాణ్ని అట్ ద సేమ్ టైం హిజ్ ఎగ్జిస్టింగ్ వైఫ్ అన్నా లెజినోవాని పట్టుకుని చేస్తున్న షోస్ ఇవి. వీటిపైన యాక్షన్ ఉండదా అండి? ఒక స్టాండప్ కమెడియన్ అనేవాడు ఇంత పిచ్చిగా, అండ్ వై పీపుల్ ఆర్ లాఫింగ్? ఈ ఎక్సెంట్రిసిటీ ఏంటి అసలు? అంటే మీరు చీప్నెస్కి ఒక లిమిట్ ఉండదా? స్టాండప్ కామెడీ అంటే ఒక సెన్సిబుల్ లిమిట్లో ఉండదా? కామెడీ అనేది ఒక సెన్సిబుల్ లిమిట్లో ఉండదా? రేపు పబ్లిక్లో మొన్న ఫ్రాంక్లీ స్పీకింగ్ వైసీపీలో ఒక బ్యాచ్ ఉండేదండి, బోరుగడ్డ లేకపోతే పోసాని, వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు అని బూతులు తిట్టడానికి బ్యాచ్ ఉండేది. వాళ్ళ రిఫైన్డ్ వర్షన్స్ లాగా స్టాండప్ కామెడీ అని చెప్పి ఈరోజు ఇలా చేస్తున్నారు. వాట్ డస్ ఇట్ మీన్? ఎక్స్టర్నల్ మినిస్టర్ కింద ఉంచాలి, దాని తర్వాత రష్యన్ వైఫ్ హ్యాస్ గో డౌన్, ఈ మేడ్ అ గో డౌన్. ఏంటంటే ఈ స్లాంగ్? ఇవి అసలు నిజంగా కూటమిలో ఉన్న నేతల నోటీస్కి వెళ్తున్నాయా? పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాము, నేతల నోటీస్కి వెళ్లకుండా ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా కాముకు కూర్చుంటే రేపు వీళ్ళు వెళ్ళి కాపురాలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. ఇలా చేశారు కాపురం అని చెప్తారు రేపు జనాలకు వచ్చి. అప్పుడు కూడా మౌనంగా ఉంటామా? ఇది లిటరలీ అబ్సినిటీ స్ప్రెడ్డింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కామెడీ. బీటింగ్ బిలో ద బెల్ట్ అంటారు దీన్ని. పవన్ కళ్యాణ్ గురించి జోక్స్ వేస్తారు బికాజ్ ఈజ్ అ పబ్లిక్ పర్సన్, అండర్స్టాండబుల్. కానీ జోక్స్ లిమిట్ దాటి వెళ్ళిపోయి డైవోర్స్ దాకా వెళ్ళి కండెమబుల్. ఈరోజు వైఫ్ దాకా వెళ్ళిపోయి హీ మేడ్ హర్ గో డౌన్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇడియోటిజం ఇస్ దిస్? హూ ఇస్ దిస్ ఇడియట్? ఫ్రాంక్లీ స్పీకింగ్, స్టాండప్ కామెడీ అని చెప్పి కమెడియన్ అని చెప్తే నోటికి ఏది పడితే అది మాట్లాడచ్చా? ఇలాంటి వెధవలందరూ సీరియస్లీ
టికెట్స్ అమ్మి పిచ్చి పిచ్చిగా జోక్స్ వేస్తుంటే ఇది టికెట్ మనీ కోసమా లేకపోతే ఇంకో పెయిడ్ బ్యాచ్ ఇచ్చిన మనీ కోసం చేస్తున్నారా? ఎంత పెయిడ్ బ్యాచ్ కాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇంట్లో ఉన్న వైఫ్ని కూడా తీసుకొచ్చి అప్సీన్ సెక్షువల్ జోక్స్ వేసి ఇలా మాట్లాడుతుంటే కూటమి నేతలకు పట్టించుకోరా? మీ గురించి మేమందరం పోరాడాలా? మీరు కనీసం కేసులు పెట్టరా? అరెస్ట్ చేయరా? వీళ్ళందరికీ తగు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ అండ్ హిస్ వైఫ్ గురించి ఇలా మాట్లాడితే రేపు ఆంధ్రప్రదేశ్లో అవనండి, ఎక్కడైనా అవనండి, ఒక మహిళ తన హస్బెండ్తో సరిగ్గా కాపురం చేయగలుగుతున్న ఇలాంటి పవర్డ్స్ ఉంటే ఇక్కడ స్టాండప్ కామెడీ షో చేశారు బికాస్ దే ఆర్ పబ్లిక్ పీపుల్. వేరే వాళ్ళ గురించి అయితే మీమ్స్ అండ్ జోక్స్ కింద వేస్తారు కదండి. పట్టించుకోరా దీని గురించి? ఒక స్టేట్ డెప్యూటీ సీఎం అతని వైఫ్ గురించి ఈరోజు చేసిన జోక్ చూసిన తర్వాత అండ్ దీని గురించి యాక్షన్ కూడా తీసుకోకుండా స్టాండ్ స్టిల్గా ఉంటే ఇది మంచి ప్రభుత్వం అవ్వదండి. ప్రజల కోసమే పాటుపడతాము, మా గురించి మేము పట్టించుకోవటం మంచి ప్రభుత్వ లక్షణాలు కాదు. బూతులే తిట్టాలి కాదు, పర్వర్ట్ మైండ్స్ని కంట్రోల్ చేయాలి. ఇది బూతుల కంటే దారుణం. ఇట్ ఈస్ గోయింగ్ బిట్వీన్ ద ఫోర్ వాల్స్ టాకింగ్ రబిష్, సెక్షువల్ అసాల్టెడ్ కంటెంట్స్ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇది బూతుల కంటే దారుణం. డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్ లోకేష్ గారు షుడ్ టేక్ స్టర్నస్ యాక్షన్స్. వీళ్ళందరూ 41 నోటీసులతో పారిపోయి ఏదో మహాల్ కాదండి ఇది. ఇట్స్ హైలీ పవర్టెడ్ థింగ్. ప్రతి ఒక్కళ్ళు దీన్ని షేర్లు కొడతారు, నవ్వుతారు, రాస్తారు. ఇక్కడ కూర్చొని ఒక గంగిరెద్దు బ్యాచ్ ఉంది, అందరు నవ్వుతున్నారు. ఐ రియలీ కాల్ దెమ్ గంగిరెద్దులు. ఇలాంటి జోక్స్కి నవ్వుతారా? ఇదే జోక్ మీ అమ్మా నాన్న గురించి చేస్తే బాగుంటుందా? లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు పెళ్ళాలు మొగుళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చేస్తే బాగుంటుందా? డోంట్ లాఫ్ ఆన్ అటర్ నాన్ సెన్స్. అదే మన పైన వేసుకొని చూస్తే ఎంత గలీజ్గా ఉంటుందో అని ఆలోచించాలి ముందు. ఏమంటారండి షో చూసిన తర్వాత? యాక్షన్ తీసుకోరా? తీసుకోకుండా సైలెంట్గానే ఉంటారా? తీసుకోకుండా సైలెంట్గా ఉండి ఇలాంటి ప్రచారాలే ఎక్స్పెన్సివ్గా జరిగితే గనక ప్రజలకి ఏం భరోసా ఇస్తారు మీరు? ఆలోచించండి కూటమి నేతలు. మీ పైన జరుగుతున్న దాడి ఈరోజు స్టాండప్ కామెడీ వేలో జరుగుతుంది. దీనిపైన స్టర్నస్ యాక్షన్ తీసుకోకపోతే ఇది మీ ఇన్కెపాసిటీ కింద ప్రూవ్ అవుతుంది. ఫస్ట్ సేఫ్ గార్డ్ ద ఉమెన్ ఇన్ యువర్ హౌస్, దెన్ యూ విల్ సేఫ్ గార్డ్ అస్. ఏమంటారో మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.